Subscribe to Color Frames. క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించడానికి ఐపీఎల్ సిద్ధమవుతోంది. ఇందుకోసం అన్ని జట్లు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించాయి. అటు ఈ సమ్మర్ టోర్నమెంట్ కోసం ఫ్యాన్స్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బీసీసీఐ కూడా దూకుడు పెంచింది. ఛాంపియన్ ట్రోఫీ ముగియగానే ఆటగాళ్లు ఐపీఎల్ లో పాల్గొంటారు. అయితే ఐపీఎల్ పై బీసీసీఐ ఈ మధ్య ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహపడ్డారు. తాజాగా ఆ అప్డేట్ రానే వచ్చింది. ఈ మెగా టోర్నీ షెడ్యూల్ ను బీసీసీఐ త్వరలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది. తేదీలను ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ లీగ్ మార్చి 21 నుంచి ప్రారంభం కానుంది. ఖచ్చితంగా నెల ముందుగానే షెడ్యూల్ ను ప్రకటిస్తోంది. ఐపీఎల్ తేదీల ప్రకటనతో పాటు మ్యాచ్ల వేదికల గురించి కూడా సమాచారం ఇవ్వనుంది. తాజా నివేదికల ప్రకారం గత సీజన్ విజేత కేకేఆర్ కావడంతో ఈ మెగా ఈవెంట్ మొదటి మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. మొదటి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ సొంత మైదానంలో జరగనున్నట్లు బీసీసీఐ లో పనిచేసే ఓ అధికారి వెల్లడించారు. ఫైనల్లో కేకేఆర్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి కాబట్టి మొదటి మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్య ఉండబోతోంది. గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్నాయి. కానీ వచ్చే సీజన్ లో ఈడెన్ గార్డెన్స్ ఫైనల్ మ్యాచ్ ఆతిథ్య హక్కులను పొందవచ్చు. ప్లే ఆఫ్ 2 కూడా కోల్కతాలోనే జరగనుంది. అయితే ప్లే ఆఫ్ 1 మరియు ఎలిమినేటర్ మ్యాచ్లను హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నిర్వహించవచ్చు. అయితే షెడ్యూల్ విడుదలైన తర్వాతే వేదికలను నిర్ధారిస్తారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.